యోహాను సువార్తలో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చూడండి. అందుకే యేసు ఇట్లు సమాధానం ఇచ్చెను, నన్ను ప్రేమించువాడు నా మాటలు పాటించును. దేవుడు ఇచ్చాడు మాట పట్టుని పేతురు గారికి అధికారాన్ని ఇచ్చాడు. సో ప్రేమించువాడు నా మాటను పాటించు. దేవుడు ఇచ్చిన మాటను మనం పాటించట్లేము, పోపు యొక్క అధికారానికి మనం లోబడిపోతే ఇది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వారి యొద్దకు వచ్చి వారితో నివసింతుము. దేవుడి యొక్క కృపయు, ఆ తండ్రి దేవుడి యొక్క సమాధానము, యేసు ప్రభువు వారి యొక్క కృపయు, అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహవాసము మనతో ఉండునుగాక అని దివ్యబలి పూజలో మొట్టమొదటిగా గురువు పలుకుతున్న మాట ఇది. అందుకే మనతో ఉండడానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏక స్వభావం కలిగి మనలోకి వస్తున్నారు. ఆ బిడ్డలకే కథోలిక శ్రీ సభ యొక్క సత్యం అర్థమవుతుంది అని అర్థము. అందుకే నా మాటలు విని మర్చిపోకుండా దాన్ని ఆచరించువాడు, నా మాటల ప్రకారం జీవించువాడు, ఇదిగో నన్ను ప్రేమింపని వాడు నా మాట పాటింపడు. దేవుడి మాటని మనం పాటించట్లేదంటే దేవుడికి ఆజ్ఞకి లోబడట్లేదు. దేవుడి యొక్క మాటని మనం ధిక్కరిస్తున్నామంటే దేవుణ్ణి ప్రేమించట్లేము. కాబట్టే పోపు గారి యొక్క అధికారానికి మనం లోబడట్లేము. లోబడిని బిడ్డలు ఇదే సంఘములో ఉన్న, ఒకప్పుడు 2000 సంవత్సరాల ముందు ఉన్న, ఇదిగో ఆ సంఘముని విడిచిపెట్టి 500 సంవత్సరాల ముందు పేతురు నుండి వేరుపడి, సంఘము నుండి వేరుపడి, దేవుడిచ్చిన అధికారానికి లోబడకుండా ఇదిగో నేను గొప్ప ప్రవక్తని, ఇదిగో నేను గొప్పవాడిని అని కథోలిక శ్రీ సభ నుంచి వర్గముగా విడిపోయిన మార్టిన్ లూథర్ గారి వల్ల ఎంతో మంది పాస్టర్లు ఈ రోజున అయ్యారు. అందుకే దేవుడు బాధపడుతూ ఉన్నాడు, కథోలిక శ్రీ సభలోకి రండి. ఎందుకు ఈ మాట దేవుడు చెప్తూ ఉన్నాడంటే, ఇక్కడ అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో మనం చూసాము. ఇదిగో 24వ వచనంలో, మా సంఘములోని వారు కొందరు మీ వద్దకి వచ్చి మిమ్మల్ని కలవర పెట్టారు. క్రీస్తుకు సంఘం కాదన్నారు, ఇది సత్యమైన బోధన కాదన్నారు, క్రీస్తు బోధన ఇది కాదన్నారు. అయితే విడిపోయారు, వర్గముగా చినిపోయారు. కానీ దేవుడు ఏమంటున్నాడో ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనము. ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు. ఒకప్పుడు గొర్రెల కాపరి ఒక్కరే పేతురు, అవునా? ఎస్, పోప్, ఫస్ట్ పోప్ ఇన్ ద వరల్డ్. అయితే ఆ గొర్రెల కాపరి కింద గొర్రెలు అనేకం ఉన్నాయి. గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని వింటాయి. టీచింగ్స్, కథోలిక శ్రీ సభ చెప్తున్న టీచింగ్స్ అర్థం చేసుకుంటాయి, సాంప్రదాయాన్ని అర్థం చేసుకుంటాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలు నాకు కలవు. దేవుడికి భవిష్యత్తు తెలుసు, అందుకే ఈ వాక్యాలు లిఖించాడు. ఏమంటున్నా అంటే, ఈ గొర్రెల దొడ్డి నుండి వెళ్ళిపోయారు కొంతమంది, అయితే ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలు నాకున్నాయి, వాణిని కూడా నేను తోడుకొని రావలేను. దేవుడి బాధ్యత అది, అందుకే మనల్ని ఉపయోగించుకుంటున్నాడు. అవి నా స్వరమును ఆలకించును, అప్పుడు ఒకే మందయు ఒకే కాపరియు ఉండును. ప్రపంచం మొత్తములో ప్రతి దేశానికి ఒక పిఎం ఉంటాడు, ప్రధాన మంత్రి, అవునా అండి? ఎస్. అయితే ఒకే దేశంలో 10 మంది ప్రధాన మంత్రులు ఉండలేరు, ఉండకూడదు కూడా. ఎందుకంటే ఎవరి మాట వినాలో, ఎవరు రూల్ పాస్ చేస్తే ఏది వినాలో, ఏ ఒక్క నియమాలు మనం పాటించాలో మనకు అర్థం కాదు. దేశంలో మనం జీవిస్తున్నప్పుడు దేశం గురించే ఇంత బాధ ఉంటే, ఆ దేవాది దేవుడు ప్రపంచం గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రవచనాత్మకంగా ముందే పరిశుద్ధమైన గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలు నాకు కలవు. చెడగొడతారు, విడగొడతారు, అయితే మళ్ళీ వారిని నేను తీసుకొని వస్తాను. అవి ఇప్పుడు నా స్వరం వినేటట్టు నేను చేస్తాను. అప్పుడు ఒకే మంద, ఒకే కాపరి ఉంటారు. అందుకే ప్రపంచానికి పీటర్ ఇస్ ద ఫస్ట్ పోప్. ప్రపంచానికి మొట్టమొదటి పోపు గారు ఎవరు అనంటే పేతురు గారు. ప్రపంచానికి అండి, దేశానికి కాదు. దేవుడు దేశాన్ని కాదు, ప్రపంచాన్ని ఏయడానికి లోకానికి వచ్చాడు యేసయ్య. అందుకే తాను మార్గమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. అందుకే మార్గాన్ని చూపించాడు, బాధ్యతని ఇచ్చాడు పేతురికి. సత్యమని చెప్తున్నాడు వాక్యం ద్వారా, జీవం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అంటే మనలో జీవం ఉంటే మనకు అర్థమవుతుంది జీవం ఎలా ఉంటుంది.
కన్నతలేని కథోలిక శ్రీ సభ చెప్తూ ఉంది, ఇదిగో దేవుడి యొక్క దివ్య సప్రసాదాలను, దేవుడి యొక్క దివ్య శరీరాన్ని రక్తాన్ని భుజించి పానము చేయు వాడిలోనే ఇదిగో జీవం ఉంటుంది అని, యేసు వారు నివసిస్తారు అని. ఈ జీవాన్ని కూడా, దివ్య మందసాన్ని కూడా, దివ్య సప్రసాదాన్ని కూడా వినని విశ్వసించని అన్యులు, కథోలికేతరులు, ఈరోజు వర్గముగా విడిపోయిన ఇదిగో సంఘాలు అని చెప్పబడుతున్న వర్గాలు ఏవైతే ఉన్నాయో క్రీస్తు సంఘం కాదు అది. కాబట్టి ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచినది. చూడండి, ఈ అవసరమైన నియమములు తప్ప, అవసరమైన నియమాలున్నాయి కథోలిక శ్రీ సభలో, అనవసరమైన నియమాలు లేవు. అందుకే అవసరమైన నియమాలు అంటే కథోలిక శ్రీ సభలో ట్రెడిషన్, సాంప్రదాయం ఉంది. అదేంటంటే 2000 సంవత్సరాల నుండి వచ్చిన పారంపర్యం మనం విశ్వసించాలి. అందుకే క్యానన్ లా అని, అదేవిధంగా క్యాటకిజం ఆఫ్ ది క్యాథలిక్ చర్చ్ అని పారాగ్రాఫ్స్ ఎన్నో మనం చదువుతూ ఉంటాము, వింటూ ఉంటాము. దేవుడు ఏ విధంగా మన పోప్స్ తో, అదేవిధంగా బిషప్స్ తో, కార్డినల్స్ తో, ఆర్చ్ బిషప్స్ తో, ప్రధాన యాజకులతో, డీకన్ బ్రదర్స్ తో, తన యొక్క బిడ్డలు కాన్సక్రేటెడ్ చేసుకున్న లైఫ్స్ తో ఏ విధంగా అయితే మాట్లాడుతున్నాడో అవన్నీ కూడా ఆచి తూచి అడిగేసి కరెక్టా కాదా అని డిసిజన్స్, నిర్ణయాలు తీసుకొని మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభకు ఒక రూల్ పాస్ చేస్తూ ఉన్నారు పోపు గారు. డిస్కషన్స్ అయిన తర్వాతే అదే విధంగా ఇక్కడ కూడా అదే డిస్కషన్ అయింది. అన్యులని కలవర పెడుతున్నారు, అసత్యమైన బోధనలు చేస్తున్నారు. అందుకే వర్గాలు అసత్యమైన బోధనలు చేస్తున్నాయి. దివ్యస ప్రసాదం వద్దు అని, మరియ తల్లి మధ్యవర్తితో ప్రార్థన వద్దు అని, ఎక్కడా దేవుడు చెప్పలేదు అని. కథోలిక శ్రీ సభ నుండి ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోయి వర్గముగా విడగొట్టబడి సంఘాన్ని స్టార్ట్ చేస్తే అది సంఘమా? నో. సంఘము ఒక్కటే, ఒకే మంద, ఒకే కాపరి.